5,000 రూపాయలు 160 పీవీ ఈక్వల్ టు 5,000 రూపాయలు రఫ్ చేసుకుందాం. 5,000 రూపాయలు 2 సంవత్సరాల కమిట్మెంట్. మామూలుగా చీటీలు వేస్తారు, ఎవరైనా సంపాదించిన డబ్బులతో చీటీలు వేస్తారు కదా. సో ఆ చీటీలలో 5,000, 10,000, 20 నెలలు అట్లా కడతారు కదా. 5,000 రూపాయలు నెక్స్ట్ 2 సంవత్సరాలు మీరు ఒక చీటీ కడుతున్నా, మీ యొక్క డ్రీమ్ కి ఒక ఈఎంఐ కడుతున్నా, మీ ఇల్లు అనే డ్రీమ్ కి ఒక ఈఎంఐ కడుతున్నా, ఈ రోజు ఫిక్స్ అవ్వండి. 2వ తారీఖు నాడు ఆ ఈఎంఐ అనే ప్రాసెస్ లో 5,000 రూపాయలు పక్కన పెట్టాలి. ఈ 5,000 రూపాయలకి షాప్ కాడికి వెళ్ళి ఫోన్ చేసి, అప్లైకి ఫోన్ చేసి, సార్ ఇది ఆయిల్ లేదంటున్నాడు, సార్ ఇక్కడ సబ్బు లేదంటున్నాడు, సో ఇది మనకు అవసరమైన ప్రొడక్టే లేదు సార్, సో ఇది అవసరం లేదు. 5,000 రూపాయలు కట్టినమా 160 పీవీ కొట్టేయండి సార్, ఏదన్నా ఇవ్వండి. అట్లా కూడా మనం డిసైడ్ అవచ్చు. మనం ఏదైనా ఇవ్వండి, అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏదైనా సరే 160 పీవీ వచ్చిందా. మీరు సబ్బు షాంపూ కొనుక్కోవడం వల్ల బిజినెస్ రావట్లేదు, ఇక్కడ నెట్వర్క్ని క్రియేట్ చేయడం వల్ల వస్తుంది. సో మన కింద 100 మంది ఉంటారు, కొనుక్కోని వ్యక్తులు చాలా మంది ఉంటారు. సో పని చేసే వ్యక్తులు కావాలి మనకి. సో కాబట్టి 5,000 రూపాయలు 24 నెలలు మనము కమిట్మెంట్ ఫిక్స్ అయితే 1,20,000 రూపాయలు మన జేబు నుంచి ఖర్చు అవుతుంది. సార్ అవుతుందా లేదా? ఒక బట్టల షాప్ పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? 10 లక్షలు. ఒక టీ కొట్టు పెట్టాలి, టీ సెంటర్, ఎంత అవుతుంది? టీ టైం పెట్టాలి, ఎంత అవుతుంది? 5 లక్షలు. ఇప్పుడు చిన్న ఛాయ్ కొట్టు పెట్టాలంటే 5 లక్షలు అవుతుంది. ఒక బట్టల షాప్ పెట్టాలంటే మినిమం 10 లక్షలు అవుతుంది. 2 సంవత్సరాలు 1,20,000 రూపాయలు ప్రతి నెల నువ్వు పెడుతూ పోతున్నావు, ఒకటేసారి కూడా కాదు. అర్థమవుతుందా? సో ఇది మీ ఇంటి రెంట్ అనుకోండి, మీ కార్కి ఈఎంఐ అనుకోండి, ఏదైనా సరే. సో మీ డ్రీమ్కి ఈఎంఐ అనుకొని మీరు ఫోకస్ చేయండి. ఈ బిజినెస్ చేస్తే, ఇలా చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుందా రాదా? ఎట్లా వస్తుంది డిస్కౌంట్? ఎట్లా వస్తుంది? సో మీకు డిస్కౌంట్ రూపంలో 30% అండ్ 10% క్యాష్ ప్రోడక్ట్ ఫ్రీ, 5 to 16% క్యాష్ బ్యాక్, 4 monthsకి ఒకసారి 2,500 ప్రోడక్ట్ ఫ్రీ. సో ఇక్కడ మీరు గమనిస్తే 160 పీవీ చేసిన వాళ్ళకు 3,750 రూపీస్ వస్తూ ఉంది 2 కన్సిస్టెన్సీల ప్రకారం. సో టోటల్ ఇది చూసుకుంటే 50% వరకు మనం చూసుకుంటే 60,000 రూపాయలు మళ్ళీ మనకు సేఫ్ అయిందా కాదా? 1,20,000. సో ఇప్పుడు ఇదే బిజినెస్ ని మనం ఇంకొక వ్యక్తికి మనం నేర్పించామనుకోండి. సో ఇదే కాన్సెప్ట్ మనం చేస్తున్న కాన్సెప్ట్ని మనం నేర్పించాం. ఎంతమందికి నేర్పించాలా? మినిమం 6 మెంబర్స్. సో ఒక క్రౌన్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళాలి అంటే, ఒక సెక్యూర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలంటే మినిమం 6 మెంబర్స్. సో అందులో కోర్ లీడర్స్ మనం క్రియేట్ చేసుకున్నాం 6 మెంబర్స్. అప్పుడు మన పిన్ ఏమంటారు అంటే గో గెటర్ అంటారు. మనం కోర్ 160 పీవీ చేసినాం, 10 కోర్ స్టెప్స్ ఫాలో చేస్తున్నాం, విన్నింగ్ సిస్టంలో ఉన్నాం. సో ఇక్కడ మనం కోర్, మనలాంటి 6 మంది వ్యక్తులు మనం క్రియేట్ చేసినప్పుడు మనల్ని గో గెటర్ అంటారు. మన కింద 6 మందిని కోర్ లీడర్స్ అంటారు. కోర్ లీడర్స్ అంటే వాళ్ళ యొక్క దృష్టి అంతా గోల్ పైన ఉంది, వాళ్ళ యొక్క డ్రీమ్ పైన ఉంది, వాళ్ళు స్టాండర్డ్ గా పనిచేస్తున్న వ్యక్తులు. సో ఇలాంటి 6 వ్యక్తులు మీరు క్రియేట్ చేసారు. ఇప్పుడు 160 పీవీ కోర్ గా మీరు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి. సో మీరు ఎంత సంపాదిస్తారు? ఎంత సంపాదించగలుగుతారు? 160 పీవీ కోర్ లో ఉంటే ఒక 200 రూపాయలు 300 రూపాయలు వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ ఇదే కోర్ ని 6 మంది వ్యక్తులతో మీరు ప్లాన్ చేసారు, మీ యొక్క టీమ్ సైజ్ 7 మంది. సో అప్పుడు మీ ఇన్కమ్ ఎంత అవుతుంది? సో ఎంత అవుతుంది? ఒక 1,000 రూపాయల వరకు అవుతుండొచ్చు. సేమ్ ప్రాసెస్ ని ఈ 6 మంది వ్యక్తుల కింద 6 మంది రిపీట్ చేసామనుకోండి. అప్పుడు అంటే మన కింద ఉన్న వ్యక్తులని గో గెటర్ స్ట్రక్చర్ తీసుకెళ్ళారు. సో అప్పుడు మన యొక్క పీవీ ఎంత అయింది? 6,880 పీవీ. అంటే మీరు 3వ స్టేజ్ లో డైరెక్టర్ అవుతారా లేదా? 5,500 పీవీ దాటిందా లేదా? సో 5,500 పీవీ దాటింది, నువ్వు 1 month లో 6,800 తెచ్చినావు అంటే నీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ 20,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది 3వ నెలలో. కరెక్ట్ గా డివైడ్ చేసుకుంటే 3వ నెలలో 20,000. ఫస్ట్ మంత్ మీరు కోర్ కోసం ఎంత ఖర్చు పెట్టారు? 5,000 రూపాయలు. సెకండ్ మంత్ 5,000, థర్డ్ మంత్ 5,000, 4th మంత్ 10వ తారీఖు నాడు మీకు వచ్చే చెక్ 20,000 రూపాయలు. మీ డబ్బులు మీకు వచ్చేసినాయా లేదా? ప్లాన్ కరెక్ట్ గా ఇక్కడ చెప్పినట్టుగా డూప్లికేట్ అయితే మీకు ఇక్కడ ఇన్కమ్ కి కొదవలేదు. సో ఇంకొక స్టెప్ తీసుకుందాం. 4వ స్టెప్ లో ఈ యొక్క 36 మంది నుంచి 6 మంది వ్యక్తులు వస్తే టోటల్ టీమ్ సైజు 259 మంది అవుతారు. 259 పీపుల్స్. ఈ 259 మంది లీడర్స్ మీరు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. అలాంటి కోర్ లీడర్స్. అర్థమవుతుందా? అలాంటి కమిట్మెంట్ లీడర్స్. ప్రతి ఒక్కరు 5,000 రూపాయల ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. సో టర్న్ ఓవర్ ఎంత వచ్చింది? 41,440 పీవీ వచ్చింది. అర్థమవుతుందా?
ఇదాన్ని 6 లెగ్గులలో డివైడ్ చేస్తే ప్రతి లెగ్గులో ఒక ఎన్ఓబి అనేది వచ్చింది. సో ఇక్కడ మీ ఇన్కమ్ వచ్చేసి 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది దాటిపోతుంది. 1 lakh ఇన్కమ్ 4వ స్టేజ్లో. అంటే మనం 4 నెలలు దీన్ని రిపీట్ చేయగలిగితే 4 నెలల్లో కూడా ₹1,00,000 ఇన్కమ్కి వెళ్ళిపోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఆ 6 మంది వ్యక్తులకు అర్థం అవ్వాలి, వాళ్ళతో టీం వర్క్ జరగాలి. ఇంత సింపుల్ ప్రాసెస్, కానీ అర్థం అవ్వడానికి టైం పడుతుంది. సో మనం ఏబిసిడి ఫటాఫట్ రాస్తాము. పిల్లగానికి ఇచ్చి రాయమంటే రాయగలుగుతాడా? దిద్ది ఒక రోజు రాయగలుగుతాడు, ఇప్పుడు రాయలేడు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. అర్థం అయ్యేంత వరకు ఒక రకమైన బిజినెస్, అర్థమైన తర్వాత ఒక రకమైన బిజినెస్ వెస్టేజ్లో అలా ఉంటుంది. ఈ రోజు మాకు ఫుల్ క్లారిటీ ఉంది, డబ్బులకు ఉంది ప్లస్ క్లారిటీ ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. 2వ తారీఖు నాడు ₹5,000 సామాను కొన్నారు. నెక్స్ట్ 30 రోజులు, 2వ తారీఖు నుంచి 31వ తారీఖు 30 రోజులు మీరు పని చేయాలా లేదా? సో ఈ పని ద్వారా మీకు అందరు ఎస్ అంటారా? అందరూ ఎస్ అన్నారు. కొంతమంది నో అంటారు, కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది ఆలోచించుకొని చెప్తారు, ఫాలో అప్ లో కొంతమంది వస్తారు, రకరకాలు జరుగుతారు. సో ఇప్పుడు మీకు నో అన్న వ్యక్తులకి మీ దగ్గర ప్రొడక్ట్స్ కొద్దింత వాళ్ళకి ఇవ్వచ్చా లేదా, యూజ్ చేయండి అని. ఎంత ఇవ్వచ్చు? ఒక వ్యక్తికి ఎంత ఇవ్వచ్చు? ఒక ₹500, ఒక ₹1000 ఐటమ్ ఇవ్వచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, ₹500, ₹1000 వ్యక్తులు ఇచ్చామనుకోండి. సో అలా ఒక నెలలో ప్రతిరోజు మనం ఒక ఇద్దరికి ప్లాన్ చెప్పినా కూడా 60 మందికి చెప్తాం. 60 మందిలో ఎంతో కొంతమందికి మనం ప్రోడక్ట్ ఇచ్చినాం అనుకోండి. సో అలా మన యొక్క సెల్ఫ్ పీవీ 500 పీవీకి తీసుకెళ్ళొచ్చా లేదా? కొంతమంది ఐడి తీసుకుంటారు, పని చేయరు, హెల్త్ పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులకు ప్రాబ్లం లేదు, ప్రోడక్ట్ నచ్చి కన్సిస్టెన్సీలో ఉంటారు. సో అలాంటి వ్యక్తులకు ఐడీలు ఇచ్చి సో అక్కడ మనం పీవీ క్రియేట్ చేయవచ్చా లేదా? పని చేసే వ్యక్తులు 6, కానీ మిగతా వ్యక్తులు మనం వదిలేసుకుంటామా? వదిలేసుకో. మనకు ప్రోడక్ట్ సర్వీస్ అనేది ఇవ్వడం ద్వారా మన సెల్ఫ్ పీవీ పెరుగుతుంది. సో మనకు సైడ్ వేలం ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇట్లా 500 పీవీ మనం చేసామనుకోండి, సెల్ఫ్ 500 పీవీ మనం చేయడం నేర్చుకున్నాం. సో దీనికి ఒక 3 నెలలు టైం పట్టింది, 3 months టైం పట్టింది సెల్ఫ్ 500 పీవీ చేయడానికి. నెక్స్ట్ మీ కింద వచ్చిన 6 మందికి నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళకు కూడా ఒక 3 నెలలు పట్టింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆ కింద వచ్చిన వ్యక్తులకి 500 పీవీ చేయడానికి ఒక 3 నెలలు టైం పట్టింది. ఇలా మీరు 4 స్టేజ్లలో చూసుకుంటే, సో ఫస్ట్ మంత్ వచ్చేసి 500 పీవీ సింగిల్గా చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ 6 మందితో చూసుకుంటే 3,500 పీవీ, తర్వాత వచ్చిన టీంతో చూసుకుంటే 21,000 పీవీ, అండ్ తర్వాత చూసుకుంటే 4వ స్టేజ్లో 1,29,000 పీవీ. 1,29,000 పీవీ మీకు 1 yearలో వచ్చింది అనుకోండి. 1 yearలో ఈ 500 పీవీని ప్లాన్ చేసుకుంటే, సో ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ ఇంచుమించు 3 లక్షల పైన ఇన్కమ్ ఉంటుంది, 3 lakhs ప్లస్ ఇన్కమ్ ఉంటుంది. 500 పీవీకి కన్వర్ట్ అయితే 160 పీవీ నుంచి నన్ను నేను 500 పీవీకి కన్వర్ట్ చేసుకున్నాను. నా టీంకి కూడా అదే గైడ్ చేసినాను, 500 పీవీ ఎలా చేయాలో నేర్పించినాను. సో ఇది నేర్పించడం వల్ల సో మన యొక్క నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఇలా ఉంటుంది. 3 లక్షల రూపాయల ఇన్కమ్, సో లక్షకే పెరిగినాయి చెప్పండి, 3 లక్షలకు వల్లే. ఎందుకంటే 1,00,000 వస్తే చాలనుకుంటారా? 1,00,000 వచ్చిన తర్వాత మీ బిజినెస్ ఎవరు ఆపలేదు, అది 2 లక్షలు 3 లక్షలు పోతూనే ఉంటుంది. సో కమిట్మెంట్, సో ఇది మనం 2 years కమిట్మెంట్ ఉండాలి. క్లారిటీ వచ్చింది, 2 సంవత్సరాల కమిట్మెంట్తో వచ్చింది. అండ్ వర్క్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ వచ్చేసి సెల్ఫ్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్, సెల్ఫ్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్, సెల్ఫ్ పర్చేస్ ద ప్రొడక్ట్స్ కాదు, సెల్ఫ్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. కన్జ్యూమ్ అంటే వాడడం. చాలా మంది ఏం చేస్తారంటే ₹5,000 వస్తువులు తీసుకున్నాము, సెల్ఫ్లో పెట్టినాము, నెక్స్ట్ మంత్ అవి అట్లాగే ఉంటాయా అయిపోతాయా? అలాగే ఉంటాయి. నెక్స్ట్ మంత్ కొనేటప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొనాలనే ఒక డౌట్ వస్తుంది. అసలు ఈ ప్రొడక్ట్ కొన్నది వాడేయాలి, మిగిలొద్దు, నెక్స్ట్ మంత్ మిగిలొద్దు, వీలైతే మధ్యలోనే అయిపోవాలి. మళ్ళీ కొనేటట్టు కూడా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే నీ బిజినెస్ టర్న్ ఓవర్ పైన ఉంది, నీ టర్న్ ఓవర్ మీద అయితే బిజినెస్ పెరుగుతుంది. నేను కొసిరి చేశాను అనుకోండి, ఈ స్టార్టింగ్లో మేము కూడా చేసాం అర్థం కానప్పుడు. సో ఏం చేసిన అంటే ఆయిల్ బాటిల్ ₹540 కదా ప్రజెంట్. సో నేను ఆయిల్ బాటిల్ తీసుకొచ్చేసి అక్కడ 3 మూతలు వేస్తే కర్రీ అవుతుంది, ఇక్కడ 2 మూతలు వేస్తే అవుతుంది, నువ్వు 2 మూతలే అయ్యి. ఇది నాకు నాలెడ్జ్ లేనప్పుడు 2 మూతలే అయ్యి, ఎందుకంటే ఇది ఎక్కువ ఉండదు. అరే ఎక్కువ వాడితే ఏమవుతుంది, ఇంకొక బాటిల్ ఎక్కువ కొంటాం, అంతే కదా. అదే టీం అందరూ ఉన్నారనుకోండి, టర్న్ ఓవర్ డబుల్ అవుతుంది, ఇన్కమ్ కూడా డబుల్ అవుతుంది కదా. ఇక్కడ మనం కొసిరి వాడేది కాదు, ఎంత వీలైతే అంత. సార్ ఏమన్నాడు, షాంపూ బాటిల్ నెత్తి మీద పోసుకుంటారా మోర్లో పోస్తారు, మీ ఇష్టం, పీవీ రావాలన్నాడు. అర్థమవుతుందా? సో అది మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మనం కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్ ని మనం వాడుకోవాలి, ఇతరులకు షేర్ చేయాలి. ప్రొడక్ట్స్ మనం అమ్ముతాము, మనం వాడుకోవాలి.
కాల్షియం మనం వేరే వాళ్ళకి ఇస్తాం, మోకాళ్ళ నొప్పులు తక్కువ అయితే, కానీ నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాకనే వాడుతా అనుకుంటాం, రాకుండా వాడలేమా? స్పిరులినా, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కోసం నీకు స్పిరులినా కావాలి. సో బయట వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్పి నువ్వు స్పిరులినా వాడు, నువ్వు ఫస్ట్ వాడు, నీ హెల్త్ కాపాడుకో. నీ హెల్త్ బాగుంటే రేపు లక్ష వస్తే అనుభవిస్తావు, లేకపోతే మళ్ళీ హాస్పిటల్లో పెడతావు. అర్థమవుతుంది కదా? సో ఫోకస్ దేని మీద ఉండాలంటే సెల్ఫ్ కన్జ్యూమ్ ప్రొడక్ట్స్ వాడితే రీపర్చేస్ జరుగుతుంది. సో ఎస్టీపీ, సో ప్లాన్స్ ఎట్లా చెప్పాలి? సో ప్లాన్స్ ఎప్పుడు అంటే అమావాస్య పుణ్యానికి. సో 2 సార్లు చెప్తే అయిపోద్ది, సక్సెస్ అవుతాం. ఎస్ సార్? నో? ఎస్ సార్? ఎస్ సార్? అమావాస్యకి పుణ్యానికి 2 సార్లు చెప్తే సక్సెస్ అవుతామా? సో చాలా మంది బిజినెస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నెల మొత్తంలో చూసుకుంటే కూడా 4 చెప్పరు. మళ్ళీ వీళ్ళకి పెద్ద డ్రీమ్, బెంచ్ కావాలి, నిజంగా కావాలి, కోరిక ఉంది, కానీ పని చేయకపోతే ఎట్లా వస్తుంది? పని చేస్తే మనకు అది వస్తుంది. ఆ పని చేయకుండా రావడం అనేది ఇంపాసిబుల్. బయట పని చేసినా రాదు, ఇక్కడ పని చేయకపోతే అసలే రాదు. ఇక్కడ పని చేస్తే 100% వస్తుంది, కానీ ఆ పనిని మనం చేయడం చూసుకోవాలి. సో ఎస్టీపీ సోమ మంగళ బుధ గురు శుక్ర శని 6 రోజులు. ప్రతిరోజు మీరు ప్లాన్లకు వెళ్ళాలి, ప్లాన్లు చెయ్యాలి. మీరు ప్లాన్ చేస్తే మీ యొక్క నెట్వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఎస్ అని నో అని. సో ఎట్లా చేయాలి సార్? ప్లాన్స్ ఎట్లా చేయాలి? 20 మందిని కూర్చోబెట్టి 30 మందిని కూర్చోబెట్టి అలా చెప్పాలా? అలా చెప్తే ఫాలో అప్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేసి వచ్చేస్తారు, వీళ్ళు గుసగుసలు పెట్టేసుకొని వీళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఒక జాయిన్ అవ్వాలని ఉంటుంది, ఒకరికి నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఉన్న వ్యక్తి ఏంటంటే లాస్ట్ టైం వచ్చి ఇట్లే చెప్పారు, అంత ఇదన్నారు అదన్నారు, ఏం రాలేదంట అని చెప్తే ఈ వస్తా అనుకున్న వాళ్ళు కూడా రాదు. మీరు ఏం చేస్తారంటే ఈ రోజు మీరు పార్ట్ టైంలో చేసేది ఉందంటే రోజుకు ఒక 2 నుంచి 3కి 1-to-1 ప్లాన్ చేయండి. స్పెషల్గా వెళ్ళండి, ఫ్యామిలీని కూర్చోబెట్టండి, భార్య భర్త ఇద్దరు కూర్చోబెట్టండి, మీరు భార్య భర్త ఇద్దరు వెళ్ళండి. నా భార్య సపోర్ట్ చేయట్లేదు, సో తోడు తీసుకెళ్ళండి, ఆమెకి ఏం చెప్పకుండా చేయకుండా తోడు తీసుకెళ్ళండి, ప్రయత్నం చేయండి. ఈరోజు నేను సక్సెస్ అయితే ఆమె గాజులు కొంటారు, నేను సక్సెస్ అయితే ఆమె బంగారం కొంటుంది, నేను సక్సెస్ అయితే ఆమె చీరలు కొంటుంది, ఆమె అందరూ చూపిస్తుంది, నాకు చూపించుకోవడానికి ఒక వాచ్ ఉంది, 45,000 రూపాయలు ఈ వాచ్. అంటే గమనించండి, మనం బాగా సంపాదిస్తే మా డ్రెస్ తింటే, కానీ మీరు ఎన్ని రకరకాలుగా తయారవ్వచ్చు. అంటే మీకు అవకాశం ఉంది, అలాంటి అవకాశం మీరు చూపించండి. పలానా మేడం ఇలా ఈ రోజు ఇలా ఉంది అని చెప్పేసి మీరు సంపాదిస్తే యూజ్ చేసేది వాళ్ళే, కానీ వాళ్ళ సపోర్ట్ కూడా మీరు తీసుకోవాలి. రాదు సార్ ఆమె చెప్తే ఏమినా సార్, మీరు చెప్తున్నా పోతే ఎవరు చెప్తుంటారు? చెప్పాలి, మనం ఇది ఫ్యూచర్ పెడుతున్నాము, కలిసి పని చేద్దామని చెప్పండి, ట్రై చేయండి. సో ఇద్దరు కలిసి చేస్తే పెద్ద సక్సెస్ వస్తుంది. ఈరోజు వచ్చి నేను మాట్లాడవచ్చు, నేను మాట్లాడతా, సార్ కాబట్టి అర్థ ఇటు తిరుగుతున్నాడు, మాట్లాడుతాను, మస్తు మాట్లాడుతున్నాడు. ఒక లేడీ మాట్లాడినప్పుడు మీరు రియాక్షన్ వస్తుంది, వేరే వస్తుంది, అరే మేడం ఎట్లా మాట్లాడుతుంది. సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి పని చేస్తున్నాం కాబట్టి సక్సెస్ రేట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక లేడీ ఉంది, 10 గంటలకు టైం ఇచ్చింది, నేను సింగిల్గా ఉన్నా, ఇప్పుడు 10 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే అవకాశం ఉందా? లేదు. ఆమె రమ్మంటే అవకాశం ఉందా? సింగిల్ లేడీ 10 గంటలకి అవకాశం లేదు. అదే మన భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్తే సో చూడ్చే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, సో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. మన సింగిల్ అట్లాంటి లేడీస్ విజనరీ ఉంటుంది, మంచి డ్రీమ్ ఉంటుంది, కానీ మనం మిస్ చేసుకుంటూ ఉంటాం. ఆమె సింగిల్ లేడీ, కానీ మన భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళడం అనేది మెయిన్. సో అట్లా సో ఇక్కడ పార్ట్నర్ మిస్ చేసుకోవద్దు. 1-to-1 ప్లాన్స్ ప్రతిరోజు 3 to 5 ప్లాన్స్ మనం చేయాలి. మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా, మీ టైంని మీరు డివైడ్ చేసుకోండి. మీ టైము మీ గురించి ఉపయోగించేది వెస్టీజ్, మీ టైం వేరే వాళ్ళ సక్సెస్ గురించి ఉపయోగించేది వేరే రంగం, అది జాబ్ కావచ్చు, వేరే బిజినెస్ కావచ్చు. కానీ ఇక్కడ మీకోసం మీరు ఉపయోగించండి. హోమ్ మీటింగ్ మినిమం ఒక మీటింగ్ అన్నా మీరు కంప్లీట్ చేయండి. 3 to 5 ప్లాన్ చెప్తారు కదా, అందులో ఒక మీటింగ్ సెట్ చేసుకోండి. ఈవినింగ్ ఒక 5 మెంబర్స్ మీరు చెప్పిన వాళ్ళందరూ కూర్చోబెట్టేసి ప్రొడక్ట్స్ గురించి, కంపెనీ యొక్క డీటెయిల్స్, సక్సెస్ గురించి, సో ఇక్కడ ఒక హోమ్ మీటింగ్ చేసి ఫ్యూచర్ గురించి వాళ్ళకి చెప్పండి, డ్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్లాన్ ఎలా చేయాలో చెప్పండి. సో హోమ్ మీటింగ్లో అండ్ అటెండ్ వీక్లీ మీటింగ్. రోజుకు మనం చెప్పే ప్లాన్స్ ఒక 3 చెప్పిన 3 ఇంటూ వారం రోజులు 3 ఆర్లు 18 మందికి మనం చెప్పాం కదా, 18 మందికి మీరు స్వయంగా ఫోన్ చేసి వాళ్ళని మీకు దగ్గరలో ఉన్న వీక్లీ మీటింగ్, సండే నాడు జరిగే మీటింగ్లకు మీరు కూర్చోబెట్టండి, పిలవండి. ఇక్కడ మనం చెప్పితే నమ్మని వ్యక్తులు, అక్కడ ఒక దాస్ సార్ మాట్లాడుతున్నాడు, బలి వెలుగొచ్చు, ఒక సలీం సార్ మాట్లాడుతున్నాడు, బలి వెలుగొచ్చు. అక్కడ ఎవరు మాట్లాడితే ఎవరో ఒకరు ఆ ఒక్క మాటకి డిసైడ్ అవుతారు. మనం 100 కూర్చోబెట్టి చెప్తాం, ఒకసారి మీటింగ్లో కూర్చోబెట్టండి, వాళ్ళకు ఒకసారి మైండ్ ఓపెన్ అయిందంటే బిజినెస్లో స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. సో వీక్లీ మీటింగ్ అందుకు ఉపయోగపడుతుంది. అండ్ వీక్లీ మీటింగ్ కొంతమందికి ప్లాన్ చెప్పడం రాదు, 10 మంది ఉన్నారు. సో ఈ 10 మందికి ప్లాన్ చెప్పడం మేము వస్తుంది. ఈ 10 మందిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అక్కడ ఆల్రెడీ ఒక లీడర్ చెప్తూ ఉంటాడు, వీళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వీళ్ళకి వస్తారా లేదా. సో చదువుతో సంబంధం లేదు, పని చేసి ఇన్నోసెంట్గా మనం పని చేయాలి.
అండ్ జూమ్ మీటింగ్ ప్రతిరోజు 6 గంటలకు పొద్దుగల జూమ్ మీటింగ్, ఈవినింగ్ 8 నుంచి 9 గంటలకి, 7 నుంచి 9 గంటలకి మనకు కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీ యొక్క అప్లయన్స్ లింక్స్ పంపిస్తారు, అందులో మీరు అటెండ్ అవ్వండి, నేర్చుకోండి, లీడర్స్ యొక్క మాటలు వినండి. సో అక్కడ నుంచి కూడా పెద్ద సక్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుంటూ పోతే మనకి ఎలా సక్సెస్ వస్తుంది. సో దశరథ్ మాంజీ విన్నారా? ఈయన పేరు ఎప్పుడైనా విన్నారా? సో ద మౌంటైన్ మ్యాన్. సో ద మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి దశరథ్ మాంజీ పేరు మనం వింటున్నాం. కానీ ఈరోజు ఆయన పేరు ఎందుకు చెప్పుకోవాలా ఒకసారి మీరు గమనించండి. సో ఒక సిచ్యువేషన్లో అతను చేసే పని, వాళ్ళ ఊరికి ఆయన చేసే పనికి మధ్యలో ఒక పెద్ద కొండ, ఆ కొండ దాటి అక్కడ వెళ్ళి పని చేయాలి. కొండ చుట్టూరా వెళ్ళి తిరిగి వెళ్ళి చేయాలి అంటే ఒక 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. సో ఈ కొండ ఎక్కిది అక్కడికి వెళ్ళి పని చేయాలి. ఒకరోజు వాళ్ళ మిస్సెస్ ఆయనకు ఫుడ్ తీసుకొని వస్తూ ఉంటుంది, ఆయనకి మధ్యాహ్నం టైంలో. సో వచ్చే టైంలో సో ఆమెకి కాలు స్కిడ్ అయిపోయి ఆ కొండ మీద నుంచి కింద పడి తలకి దెబ్బ తగిలి సో రక్తం పోతుంటాడు. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఈయన వస్తాడు, తీసుకుంటాడు, ఆమెను తీసుకొని హాస్పిటల్కి పోయేంత టైంలో ఆమె చనిపోతుంది. సో అప్పుడు ఆయనకు చాలా కోపం వస్తుంది. ఈరోజు నా భార్య చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ కొండ లేకపోతే నా భార్య బ్రతికేది, ఈ కొండ వల్లే నా భార్య చనిపోయిందని ఆ రోజు డిసైడ్ అయిపోయి పని అంతా పక్కన పెట్టేసి ఒకటే డిసైడ్ అవుతాడు, ఆ కొండని 2గా చీల్చాలి అని చెప్పేసి డిసైడ్ అవుతాడు. ఆ క్షణంలో డిసైడ్ అవుతాడు. కానీ ఆ డిసైడ్ అయిన క్షణంలో రోడ్ అవ్వలేదు. డిసైడ్ అయిన క్షణం నుంచి ఒక పలుగు, ఒక సుత్తి పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేసిండు. ఆ కొట్టడం స్టార్ట్ చేసిండా, ఇక్కడ మీకు కనబడుతుంది, కొట్టడం స్టార్ట్ చేసిండా, కొడుతూ పోతా ఉన్నాడు. సో చాలా మంది అనుకున్నారు వీళ్ళ భార్య చనిపోయింది కానీ పిచ్చోడు అయిపోయింది. సో పిచ్చోడు అయిపోయింది అని అనుకుంటారు. ఎవరి మాట వినట్లేదు. ఆ కొండ పగులుతుందా అంటే పగలదు, కొండ పగలదు వీళ్ళకు. కానీ ఆయన పగల కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూసే వాళ్ళకి అది పగలదని అనిపిస్తుంది. సో చేసే ప్రయత్నం ఆపలేదు, ప్రతిరోజు చేస్తూ పోతా ఉన్నాడు. ఒక రోజు ఆ కొండను 2గా చేసి ఒక రోడ్ చేసేసి మొత్తం మధ్యలో అంత పెద్ద కొండను రోడ్డుగా చీల్చేసిండు. అంటే ఆయన దగ్గర 23 సంవత్సరాల టైం పట్టింది. 23 సంవత్సరాల తన యవ్వనాన్ని మొత్తం కొండకు దారపోసి ఆ కొండ రెండింటి మధ్యలో ఒక దారి చేసిండు. ఆ దారికి ఈరోజు దశరథ్ మాంజీ రోడ్ అని పెట్టేసి నామకరణం చేసిండు. సో ఆయన ఏం ఆశించి చేసిండు? సో ఆయన చేసిన నిర్ణయం ఒకటే, ఆ రోజు ఆ కొండ వల్ల తనకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ కొండ మధ్యలో దారి చేయాలని ఒకటే ఒక గోల్ పెట్టుకున్నాడు, కష్టపడ్డాడు. ఈరోజు ఆయన పేరు మనం చెప్పుకుంటా ఉన్నాం. సో మరి వెస్టేజ్లో ఎవరి గురించి మనం పని చేయమంటున్నాం? మీ గురించా, నా గురించా? మీ గురించి. సో మరి మీ గురించి మీరు చేసే పని సో ఎంత సీరియస్గా చేయాలా, ఎంత కమిట్మెంట్గా చేయాలా? ఎవరో ఒకరు 2-3 ఏదో ఒక మాట అన్నారు కదా, వాళ్ళకి రాలేదు, వీళ్ళకి రాలేదు, వీళ్ళు ఆగిపోయారు, వాళ్ళు ఆగిపోయారు, ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ ఏం వచ్చినా మీ డిసిషన్ మారనంతసేపు మీ గోల్ వైపు వెళ్తారు. డిసిషన్ మారిందా సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఒక్కసారి వెస్టేజ్లో బయటకు వెళ్ళిన వ్యక్తులు ఎంతో మంది మళ్ళీ అవే జాబులు చేసుకుంటా అదే పనులలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇది ఫ్యూచర్. సో దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలా. డూప్లికేషన్. సో ఈ బిజినెస్లో సక్సెస్ ఫార్మాట్ ఏంటి అంటే ఈ ముందు చెప్పినవి డూప్లికేషన్ అవ్వాలి. క్లారిటీ, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ ఏది చెప్పానో అది డూప్లికేషన్ అవ్వాలి. సో కన్సూమ్ ద ప్రొడక్ట్స్. నేను ప్రోడక్ట్స్ వాడుకోను, ప్రోడక్ట్స్ నేను వాడా, కానీ నేను ప్లాన్ చెప్తా, ప్రతిరోజు ప్లాన్లు చెప్తా అండ్ మీటింగ్స్కి అటెండ్ అవుతా, ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అవుతా. ప్రోడక్ట్స్ మాత్రం నేను వాడా. సక్సెస్ వస్తుందా? రాదా? ఎందుకు? నేను మీటింగ్లకు అటెండ్ అవుతున్నా, ప్లాన్లు చెప్తున్నా, ఎందుకు సక్సెస్ రాదు? ఎందుకంటే నా కింద 100 మంది జాయిన్ అవుతారు. ప్లాన్ చెప్తే 100 మందిని మీటింగ్లో కూర్చోబెడతా. 100 మంది నేను చేసే ఆ కొనని ప్రోడక్ట్స్ ఏదైతే యూజ్ చేయట్లేదో అది కూడా వాళ్ళు కూడా చేస్తారు. సేమ్ పని మనం ఏదైతే చేసినామో అదే పని వాళ్ళు చేసేది. ఇప్పుడు మీ కింద 100 మంది ఉన్నా ఒక్క పీవీ కూడా రాదు. సార్ వస్తుందా? సో పీవీ రానప్పుడు మీకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది? సో కన్సూమ్ ద ప్రొడక్ట్స్. ఫస్ట్ మనం వాడాలి, తర్వాత చెప్పాలి. సరే ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటా సార్, ప్లాన్ చెప్పా, మీటింగ్లకు అటెండ్ అవుతారు. కొంతమంది ఉంటారు ప్రొడక్ట్స్ వాడతారు, మీటింగ్లో కూర్చుంటారు. ప్లాన్ చెప్పంటే భయం అవుతుంది, చెప్పాలంటే ఏదో అయిపోతుంది, సిక్ అయిపోతుంది, చెప్పారు ప్లాన్లు. మరి బిజినెస్లోకి ఎందుకు వచ్చినావు అంటే డ్రీమ్. ఆడ ప్లాన్ చెప్తే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? ఓన్లీ వచ్చి మీటింగ్లో కూర్చుంటే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? ప్లాన్ చెప్పాలి. ఇప్పుడు ప్లాన్ చెప్పకపోతే నీ కింద స్ట్రెంత్ పెరగదు. నువ్వు ప్రొడక్ట్స్ వాడుతున్నావు, ది బెస్ట్ కన్సూమర్ అవుతావు, కస్టమర్ కంపెనీకి వింటున్నావు, నీకు నాలెడ్జ్ వచ్చింది, కానీ దానివల్ల నీకు యూజ్ లేదు. సో అక్కడ ప్లాన్లు చెప్పడం అనేది మనం వెళ్ళాలి, చేయాలి.
సో ఈ పని చేయకపోయినా కూడా సక్సెస్ రాదు. 2 పనులు చేసి ప్లాన్లు చెప్పకపోయినా సక్సెస్ రాదు. 3 పని చూద్దాం. కన్సూమ్ ద ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం అండ్ ప్లాన్లు చెప్తున్నాం కానీ మీటింగ్లకు రావట్లేదు, నాలెడ్జ్ తీసుకోవట్లేదు. వాట్ ఈస్ వెస్టీజ్? వెస్టీజ్ అంటే మనము ఏంటో నేర్చుకోవట్లేదు, ఎదుటి వ్యక్తికి చెప్పడానికి మన దగ్గర నాలెడ్జ్ లేదు. అప్పుడు సరైన గైడెన్స్ ఇస్తామా? ప్లాన్స్ వందే చెప్తాం, ఒకటి కూడా సక్సెస్ కాదు. ప్రోడక్ట్స్ వాడతాం, ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ వాడాలా, ఎందుకు వాడాలా అనేది మనకు తెలియదు. సో కాబట్టి మీటింగ్స్కి అటెండ్ అయితే సో మీకు నాలెడ్జ్ వస్తుంది, మీకు ఒక ఇన్స్పిరేషన్, ఇక్కడ ఉన్న లీడర్స్ యొక్క ఇన్స్పిరేషన్, మీకు ఒక మోటివేషన్, మీకు ఒక ఫ్యూచర్ గోల్, సక్సెస్ అయిన వాళ్ళు మీకు ముంగట కనబడుతుంది. సో కాబట్టి మీకు సక్సెస్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనము చేయాల్సిన పని డూప్లికేషన్లో కన్సూమ్ ద ప్రొడక్ట్స్, షో ద ప్లాన్ అండ్ అటెండ్ ద మీటింగ్. ఇవి తప్పనిసరి మన డౌన్లైన్ చేసారనుకోండి, అలాంటి 6 మంది వ్యక్తులు మన టీంలో ఉంటే యు ఆర్ క్రియేటెడ్ డియూసిడి. అర్థమవుతుందా? డియూసిడి కూడా మీరు క్రియేట్ చేయొచ్చు చిన్న ప్లాన్లో. సో కాబట్టి ఫోకస్ ఓన్లీ యువర్ డ్రీమ్. సో ఇది మన యొక్క ఆపర్చునిటీ. సో అర్థమైంది అందరికీ? క్లారిటీ? ఓకే.